అది జరుగుతుందా జరగదా, జరిగితే దానివల్ల మంచవుతుందా చెడవుతుందా, ఇటువంటివన్నీ చెప్పాలి అంటే గనక వారు, ఆ గురూజీ, ఆ స్వామీజీ, ఆ ఆచార్యుల వారు జ్యోతిష్యం యొక్క సహాయం పొందకుండా ఇది చెప్పటం జరగదు. లేదంటే వారు పరమ జ్ఞాని అయిన, అంటే త్రికాల జ్ఞాని అయి ఉండాలి. అటువంటి ఆచార్యులు ఈ కాలంలో ఎవ్వరూ లేరు. నేను త్రికాల జ్ఞానిని అని ఎవరైనా మీతో చెప్తే అది మిమ్మల్ని మోసం చేయటానికే అని అర్థం. అప్పుడు మీరు మీ జీవితంలో ఏం చెయ్యబోతున్నారు? ఒక బిజినెస్ ప్రారంభించబోతున్నారు. మీ పిల్లల్ని హయ్యర్ స్టడీస్కి పంపించబోతున్నారు. ఒక ఇల్లు అమ్మబోతున్నారు. ఓ వాహనాన్ని కొనబోతున్నారు. ఒక ప్రారంభోత్సవం చెయ్యబోతున్నారు. ఇటువంటివేవైనా సరే చెయ్యాలి అనుకుంటే ఖచ్చితంగా మీరు